రైట్ గా టాప్ 3లో సెకండ్ టాపిక్ చూసినట్టయితే సిద్దిపేట జిల్లాలో అన్నదాతలు ఆందోళన బాటపట్టారు. కుకునూర్పల్లి మండలం మేథునీపూర్ సబ్స్టేషన్ ముందు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమక్షంలో నిరసన ధర్నా చేశారు. లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని 14 గంటల పాటు కరెంట్ నిరంతరం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంగచోరి అందిస్తారు. చారి అమూల్య, రైతులంతా కూడా విద్యుత్ కోతలతో సతమతం అవుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. కరెంటు కోతలు, నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా లేని నేపథ్యంలో రైతులంతా కూడా రోడ్లెక్కి ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి పలు చోట్ల కనిపిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మేథునీపూర్ సబ్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, రైతులు కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ప్రధానంగా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట ప్రాంతంలో గత కొంత కాలంగా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 24 గంటల ఉచిత కరెంట్ అని చెప్తూ ఉన్నది. కానీ ఏ ఒక్క చోట కూడా కనీసం 12 గంటల పాటు కూడా నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా కావడం లేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చాలా ప్రధానంగా ప్రభుత్వం విద్యుత్ సరఫరాలో చాలా తీవ్రమైనటువంటి అంతరాయం కలిగిస్తున్నది. కేవలం 12 గంటలు మాత్రమే పలు చోట్ల అది విద్యుత్ సరఫరా అవుతున్నట్టుగా అక్కడ సబ్ స్టేషన్లలో పరిశీలించిన సందర్భంలో కూడా మనకు వెల్లడైనటువంటి విషయం తెలుస్తుంది. ముఖ్యంగా గత నెలలో హరీష్ రావు 2-3 చోట్ల ఆయన ప్రత్యక్షంగా వెళ్లి అటు జహీరాబాద్ ప్రాంతంలో, నర్సాపూర్ ప్రాంతంలో, మెదక్ ప్రాంతంలోని సబ్ స్టేషన్ లోకి అకస్మాత్తుగా వెళ్లిన సందర్భాల్లో అక్కడ రికార్డులను పరిశీలించిన సందర్భాల్లో చాలా స్పష్టంగా అర్థమైపోయిన విషయం ఏమిటంటే విద్యుత్ సరఫరా కేవలం 12 గంటలు మాత్రమే కొనసాగుతుంది. అది కూడా మధ్య మధ్యలో ట్రిప్ అవుతూ ఉన్నది. అంటే మధ్యలో కొద్దిసేపు వాళ్ళు విద్యుత్ సరఫరా బంద్ చేసి మళ్ళీ ఒక గంట 2 గంటల తర్వాత మళ్ళీ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి పూట ముఖ్యంగా సాయంత్రం 6-7 నుంచి మొదలుకొని ఉదయం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా కొనసాగుతుంది. అందులో కూడా మధ్య మధ్యలో కరెంటు పోతున్న సందర్భంలో రైతులు తిరిగి మళ్ళీ గత పాతకాలంలో సమైక్యాంధ్రలో ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కొన్నారో అర్ధరాత్రులు వాళ్ళ పంట పొలాల వద్దకు వెళ్లి వాళ్ళు విద్యుత్ సంబంధించిన బావుల వద్ద నిద్రించేటువంటి ఒక పరిస్థితి ఏదైతే ఉందో గతంలో కొనసాగిందో అది మళ్ళీ ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఏదైతే పరిస్థితి కొనసాగిందో అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కొనసాగుతుంది. ఇట్లాంటి పరిస్థితి ఉండకూడదు. రైతులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలి. రైతులు తమకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు విద్యుత్ వేసుకోవాలి, విద్యుత్ ని వాళ్ళు ఆన్ చేసుకోవాలి, వాళ్ళ పంట పొలాలకు నీళ్లను పంపించుకోవాలనే ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ 24 గంటల విద్యుత్ సరఫరాను చేయడం జరిగింది. అయితే దానికి భిన్నంగా ఇవాళ మళ్ళీ పాత పద్ధతి, పాత రోజులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా కావడం లేదు. పలుసార్లు విద్యుత్ ట్రిప్ అవుతున్నటువంటి పరిస్థితి, 2 ఫేజ్ కరెంట్ కూడా సక్రమంగా రానటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ మోటార్లు కాలిపోతూ ఉన్నాయి. మళ్ళీ ఆ మోటార్లు రిపేర్ చేయడం కోసం వాళ్ళు దుకాణాల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి మళ్ళీ నెలకొని ఉన్నది. మరోవైపు ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోతున్నటువంటి పరిస్థితి, తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడము, వాటిని మళ్ళీ ఫిట్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు సక్రమంగా తీసుకోకపోవడం, ఇట్లాంటి ఫలితంగా విద్యుత్ సరఫరాలో రైతులకు తీవ్రమైనటువంటి అంతరాయం కలుగుతూ ఉన్నది. ఫలితంగా పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా ఒక రైతుకు 10 ఎకరాల పొలం ఉంటే ఆ 10 ఎకరాల్లో కేవలం 2 నుంచి 3 ఎకరాల వరకు మాత్రమే అది నీళ్లు పారుతున్నటువంటి పరిస్థితి. మిగతా వెనక వైపు ఉన్నటువంటి పంట పొలాలకి వెనక వైపు ఉన్నటువంటి మళ్లకు
నీళ్లు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఆ మళ్ళు ఎండిపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ పంటలన్నీ కూడా వరి పంట అంతా కూడా ఇప్పుడు పొట్టకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పొట్టకు వచ్చే సందర్భంలో నీటి సరఫరా ఎక్కువగా ఉంటేనే అవి సక్రమంగా పండుతాయి, వాటి దిగుబడి కూడా ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ సరిగ్గా ఈ పొట్టకు వచ్చే దశలో నీళ్లు సక్రమంగా అందకపోవడం ఫలితంగా పంటలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా టైరెంట్ ప్రాంతాల్లో వెనుక వైపు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ రైతులకు సంబంధించిన పంట పొలాలకు నీళ్లు అందక ఆ వెనుక వైపు ఉన్నటువంటి పంటలన్నీ కూడా ఎండిపోయేటువంటి ఒక పరిస్థితి నెలకొని ఉన్న నేపథ్యంలో విద్యుత్ కోసం రైతులంతా కూడా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాల్సిన ఒక దుస్థితి ఇవాళ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా మేదినీపూర్ వద్ద పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగి విద్యుత్ సరఫరాలో జరుగుతున్నటువంటి ఈ అంతరాయాన్ని నివారించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అక్కడికి వచ్చినటువంటి విద్యుత్ శాఖ అధికారులకు కూడా చాలా స్పష్టంగా వాళ్ళు ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. విద్యుత్ శాఖ అధికారులు అక్కడికి వచ్చి వాళ్ళని నివారించడం కోసం ప్రయత్నంలో భాగంగా అక్కడికి రావడంతో వీళ్ళంతా అక్కడికి వచ్చినటువంటి ఆందోళనలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వంటూరు ప్రతాప్ రెడ్డి, స్థానికంగా ఉండేటువంటి నాయకులు దేవి రవీందర్ వీళ్ళంతా ఒకటే విషయం చెప్పారు. ఇది కేవలం 12 గంటలు కూడా సక్రమంగా కరెంట్ రావడం లేదు, అది కూడా 3-4 సార్లు కరెంటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతూ మళ్ళీ విద్యుత్ రావడంతో ఆ నీళ్లు వెళ్లిన మళ్లల్లోకి మళ్ళీ నీళ్లు వెళ్తున్నాయి తప్ప వెనక వైపు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండే పంట పొలాల్లోకి నీళ్లు వెళ్లడం లేదు, అవి ఎండిపోయేటువంటి పరిస్థితి నెలకొని ఉన్నదని చెప్తూ ఉన్నారు. కేవలం 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతుంది, కనీసం 24 గంటల మాట అటు నుంచి కనీసం 18 గంటలైనా కరెంటు సరఫరా చేయండి, అది కూడా సక్రమంగా చేయండి, ఒకేసారి చేయండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కేసీఆర్ మాత్రం రైతుల ఆవేదనను, గతంలో ఉన్నటువంటి అనుభవాలు, సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆయన 24 గంటల విద్యుత్ సరఫరాను, నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరాను ఉచితంగా రైతులకు అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు తమకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు బావుల వద్దకు వెళ్లి మోటార్ ఆన్ చేసుకుని నీళ్లను పట్టుకుని తమకు ఎంత అవసరం ఉంటే అంత మాత్రమే నీళ్లు వాడుకునేటువంటి పరిస్థితి గతంలో ఉండింది. అది పెద్ద ఎత్తున పంట దిగుబడి పెంచడానికి కూడా ఉపయోగపడింది. రైతుల కష్టాలు కూడా తీరినటువంటి పరిస్థితి. వాళ్ళకు ఏదైనా వేరే పనులు చేసుకుని మధ్యాహ్నం పూటనో సాయంత్రం పూటనో వాళ్ళు వెళ్ళి పంట పొలాల వద్దకు వెళ్ళి వాళ్ళు విద్యుత్ సరఫరా చేసుకుని నీటిని పారించుకునేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పంటలు కూడా సక్రమంగా పండేటువంటి పరిస్థితి, దిగుబడి కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి అప్పుడు ఆ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొనసాగింది. రైతులు వాళ్ళు నిరంతరంగా అర్ధరాత్రి పూట నిద్రపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ మళ్ళీ ఇప్పుడు రైతులు మళ్ళీ రాత్రి పూట వాళ్ళు మోటార్ల దగ్గరకు వెళ్ళి బావుల వద్దకు వెళ్ళి నీటి ఆన్ కోసం అక్కడ వేచి చూడాల్సిన పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నది. కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే విద్యుత్ సరఫరా అవుతున్న నేపథ్యంలో రాత్రి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉండాల్సిన ఒక దుస్థితి నెలకొన్నది. అది కూడా అప్పుడప్పుడు ట్రిప్ అయిపోతూ మధ్యలో విద్యుత్ సరఫరా ఆగిపోతున్నటువంటి నేపథ్యంలో తిరిగి మళ్ళీ మోటార్లు ఆన్ చేయడం కోసం అక్కడే ఉండి వాళ్ళు ఆన్ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొని ఉన్నది. గతంలో సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో రైతులు బావుల వద్దకు వెళ్లి అర్ధరాత్రి పూట బావుల వద్దకు వెళ్లి పాములు కుట్టి చచ్చిపోయినటువంటి సంఘటనలు అనేక జరిగాయి. ప్రమాదవశాత్తు బావుల్లో పడి చనిపోయినటువంటి పరిస్థితి సందర్భాలు జరిగాయి. ఆ విద్యుత్ మోటార్ల వద్ద విద్యుత్ షాక్ తగిలి రైతులు చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. దుబ్బాక మండలంలోని బొప్పాపూర్ సమీపంలో లవాకర్ అనేటువంటి ఒక రైతు అనుకోకుండా పోలీసుల కాల్పుల్లో ఎన్కౌంటర్ చనిపోయినటువంటి పరిస్థితి. ఆయన ఒకసారి విద్యుత్ సరఫరా కోసం మోటార్ వేయడం కోసం వెళ్ళిన నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి పోలీసులు పొదల చాటు నుంచి ఇతను నక్సలైట్ గా భావించి కాల్పులు చనిపోయిన నేపథ్యంలో లవాకర్ అనేటువంటి ఒక రైతు చనిపోయిన సందర్భం గతంలో సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి ఒక దయనీయమైనటువంటి సంఘటనలు చాలా జరిగి ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితులను రైతుల్ని గట్టెక్కించాలి, రాత్రిపూట బావుల వద్ద రైతులు వెళ్లకుండా చేయాలనే ఒక సంకల్పంతో కేసీఆర్ ఆలోచన చేసి 24 గంటలు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని చెప్పి ఆ విద్యుత్కు సంబంధించిన నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా చేయడం విషయంలో పూర్తిగా విజయవంతమైన విషయం తెలిసింది. గత ప్రభుత్వంలో 6-7 సంవత్సరాలు రైతులంతా కూడా చాలా నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరాతో పెద్ద ఎత్తున పంటలు పండించుకున్నారు. రాత్రి వేళల్లో బావులకు వెళ్ళలేనటువంటి అవకాశం ఏర్పడింది. వాళ్ళు ఇళ్లలోనే నిద్రపోయేటువంటి పరిస్థితి కూడా వాళ్ళకు ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పాత రోజులు, సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి పాత రోజులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది అని చెప్పి రైతులంతా కూడా గోడుగోడున వినిపిస్తున్నటువంటి పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు నర్సాపూర్ ప్రాంతము, మెదక్ జిల్లాలో నర్సాపూర్ ప్రాంతంలో కావచ్చు, మెదక్ ప్రాంతంలో కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కావచ్చు చాలా
ఇదే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఆందోళన దిగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న పరిస్థితి చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. అదే పరిస్థితి ఇక్కడ కుకునూరుపల్లిలోని కుకునూరుపల్లి మండలంలోని మేదినీపూర్ సబ్స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున రైతులు ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అమూల్య, రైట్ చారి, ఇప్పుడు మరి విద్యుత్ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఈ 14 గంటల కరెంటు నిరంతర సరఫరాకి సంబంధించి లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని నిరసన అయితే చేశారు కదా రైతులు. వారికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు కూడా తెలిపింది. మరి విద్యుత్ శాఖ అధికారులు దీన్ని పరిష్కరిస్తామని ఏమైనా హామీ ఇచ్చారా? దీని గురించి ఏం మాట్లాడారు? స్థానికంగా ఉండేటువంటి విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేము విద్యుత్ సరఫరా చేస్తూ ఉన్నాము, సక్రమంగానే వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు తప్ప నిజానికైతే సక్రమంగా విద్యుత్ సరఫరా కావడం లేదు అన్న విషయం విద్యుత్ శాఖ అధికారులకు కూడా తెలుసు. అది పైనుంచి వాళ్లకు సరఫరా అవుతున్న దాన్ని మాత్రం వాళ్ళు ఎంతో కొంత దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఇస్తున్నారు తప్ప ఆ విద్యుత్ సరఫరాలో పైనుంచే పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆదేశాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు తప్ప రైతులకు సంబంధించిన విషయాల మీద వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా మాత్రం కనిపించడం లేదు. పైకి మాత్రం మేము 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాము, 25 గంటలు చేస్తున్నామని చెప్తున్నారు తప్ప రైతులకు సంబంధించి మాత్రం వాళ్ళు సక్రమంగా సరఫరా చేయడం లేదు. రైతుల సమస్యను మాత్రం పరిష్కరించే దిశగా అధికారులు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అది ప్రభుత్వ అధికారుల కంటే కూడా ఆ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకంగా మాత్రం చెప్పుకోవచ్చు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ రంగాచారి.